ఓం అవినయమపనయ విష్ణో దమయ మనఃశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా 2 వారాలుగా మనం దశమ స్కంధంలోని శ్రీకృష్ణుని రాసలీలను అధ్యయనం చేస్తున్నాము. భాగవతం భక్తిరస ప్రధానమైన గ్రంథం. ఈ రాసలీల భక్తి యొక్క పరాకాష్ఠ అయిన ప్రేమను చూపుతుంది. గోపికలు ముక్తిని కూడా కోరుకోలేదు, వారు కృష్ణుని సాన్నిధ్యాన్ని, ప్రేమను మాత్రమే కోరుకున్నారు. స్వామి వివేకానంద్ అంటారు, తత్వశాస్త్రమైన భగవద్గీతను కూడా మనం గోపికల ప్రేమ మత్తుతో పోల్చలేము. గీతలో ఏం చూస్తాం? శిష్యుడిని లక్ష్యం వైపు నెమ్మదిగా ఎలా నడవాలో కృష్ణుడు నేర్పుతున్నాడు. కానీ ఇక్కడ ప్రేమ పారవశ్యాన్ని చూస్తాం. ఇక్కడ గురువు, శిష్యుడు, బోధన, పుస్తకాలు, విషయాలు అన్నీ కూడా ఒక్కటిగా మారిపోయాయి, ప్రేమగా మారిపోయాయి. ఇక్కడ ప్రేమికుడు ప్రపంచంలో కృష్ణుడు తప్ప మరేమీ చూడడు. ప్రతి జీవి ముఖం కృష్ణుడిగా మారుతుంది. అతని సొంత ముఖం కూడా కృష్ణునిలా కనిపిస్తుంది. అతని సొంత ఆత్మ కృష్ణుని రంగుతో నిండిపోతుంది. గోపికల ప్రేమ ఆధ్యాత్మికతకు పరాకాష్ఠ. ఇంకా అంటున్నారు స్వామీజీ, నా కోసం ప్రతిబంధాన్ని వదులుకో అని గీత చెప్పింది. శ్రీకృష్ణుడు ఈ లీల ద్వారా దాన్ని చేసి చూపించాడు. కనుక భక్తిని అర్థం చేసుకోవడానికి బృందావన లీలను ఆశ్రయంగా తీసుకోండి అని అంటారు. శ్రీకృష్ణుని లీలలన్నీ అద్భుతమే, ఈ రాసలీల మరొక అద్భుతం. మనం గత 2 వారాలుగా ఏం చూసాము? శ్రీకృష్ణుడు ఒక శరత్కాలపు పున్నమి రోజున యమునా తీరాన గోపికలను అనుగ్రహించేందుకే వేణుగానాన్ని ఊదడం చూసాము. ఆ వేణునాదానికి ఆకర్షితులైన గోపికలు తమ ఇళ్లను, పనులను వదిలి శ్రీకృష్ణుని వద్దకు చేరారు. శ్రీకృష్ణుడు వారితో క్రీడిస్తుండగా వారికి మేము గొప్ప భక్తులం, అందుకే కృష్ణుడు మా దగ్గర ఉన్నాడు అన్న గర్వం పొడసూపింది. ఆ గర్వాన్ని నిర్మూలించి వారిని అనుగ్రహించేందుకు శ్రీకృష్ణుడు మళ్ళీ వారి నుండి అంతర్ధానమయ్యాడు. గోపికలు విరహ తాపంతో అడవంతా తిరుగుతూ శ్రీకృష్ణునికై వెతుకుతూ ఉన్నారు. అడవిలోని ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, పశువును, పక్షిని శ్రీకృష్ణుని జాడ గురించి ప్రశ్నిస్తూ ఉన్మత్తులై తిరుగుతున్నారు. శ్రీకృష్ణునికై విలపించి ప్రార్థిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు వారి మధ్య తిరిగి ప్రత్యక్షమయ్యాడు. 32వ అధ్యాయం ప్రారంభం ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఇది గోప్య ప్రగాయంత్య ప్రలపంత్యశ్చ చిత్రధా రురుదు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాహ. ఈ విధంగా గోపికలు శ్రీకృష్ణ దర్శన లాలసతో కృష్ణుని స్తుతిస్తూ వివిధ ఉపాయాలతో కృష్ణుని పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు. చివరిలో పెద్ద గొంతుతో ఏడవనారంభించారు. అప్పుడేమైంది? తాసాం ఆవిరభూత్ చౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మథ మన్మథ. అప్పుడు శ్రీకృష్ణుడు సుందర దరహాసంతో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నాడు, మెడలో వనమాలను ధరించి ఉన్నాడు. ఆయన రూపం సాక్షాత్తు మన్మథుడికే మోహం కలిగించేలా ఉందట. మన్మథుడు జగత్తులోని అందరినీ మోహంలో పడేస్తాడు. ఇక్కడ శ్రీకృష్ణుని రూపం మన్మథుడినే మోహపరిచేలా ఉంది. మన్మథుడు మోహితుడై తన పనిని మర్చిపోయాడు కనుక అక్కడ కామం అన్నది ప్రవేశించలేదు అని అర్థం. ఇంతవరకు మనం గత వారం చూసాము. కృష్ణుడు మళ్ళీ దర్శనం ఇవ్వటంతో గోపికలు తమ ఆనందాన్ని పట్టలేకపోయారు. వారు ఏం చేస్తున్నారు? ఒక గోపిక శ్రీకృష్ణుని చేతులను తన 2 చేతులతో పట్టుకొని మురిసిపోయింది. మరొక గోపిక కృష్ణుని చేతిని తన భుజంపై చేర్చుకొని ఆనందించిందట. ఇంకొక గోపిక శ్రీకృష్ణుని వైపు కోపంగా చూసిందట. మరొక గోపిక రెప్పవాల్చకుండా శ్రీకృష్ణునే చూస్తూ ఉంది. ఆ రూపాన్ని కళ్ళతో ఎంత జుర్రుకున్నా సంతృప్తి లేనట్లుగా చూస్తూ ఉందట. మరొక గోపిక ఏం చేస్తుందో చూద్దాం. తం కాంచిన్ నేత్రరంధ్రేణ హృది కృత్వా నిమీల్యచ పులకాంగ్యుపగుహ్యాస్తే యోగి వానంద సంప్లుత. తన నేత్రాల ద్వారా శ్రీకృష్ణుని రూపాన్ని తన హృదయంలోకి గ్రహించింది. ఇక్కడ అంటున్నారు, నేత్ర రంధ్రాల ద్వారా శ్రీకృష్ణుని రూపాన్ని తన హృదయంలోకి తీసుకొని అక్కడ నిలుపుకొని మళ్ళీ దాన్ని బయటికి రాకుండా కళ్ళు మూసుకుందట. తన మనసు ద్వారానే హృదయంలో ఉన్న కృష్ణుని అక్కున చేర్చుకొని
ఒక మహాయోగినిలాగా పరమానంద భరితురాలైంది అని. ఈ విధంగా గోపికలు శ్రీకృష్ణ దర్శనంతో విరహ తాపం నుండి బయటపడ్డారు. అక్కడ ఆ సుందర సన్నివేశం ఎలా ఉంది అంటే, వారు యమునా నది తీరంలోని ఇసుక తిన్నెలపై ఉన్నారు. మల్లెలు మందారాలు బాగా వికసించి ఉన్నాయి. వాటి మీదుగా వీచే గాలులు ఆ పూల పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఆ పూల సువాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు ఝంకారం చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాయి. చంద్రుని పండు వెన్నెల కాంతుల్లో చీకట్లు పూర్తిగా తొలగిపోయాయట. ఆ రాత్రి ఎంతో సుఖావహంగా ఉంది. ఆ ఇసుక తిన్నెలు ఎలా ఉన్నాయి అంటే, యమునా నది తన తరంగాలనే హస్తాలతో స్వయంగా శ్రీకృష్ణుని లీల కోసం రంగస్థలం సిద్ధపరిచిందా అన్నట్లుంది అంటోంది భాగవతం. శ్రీకృష్ణుని పొంది గోపికలు పరమానంద భరితులే ఉన్నారు. వారు శ్రీకృష్ణుడు కూర్చునేందుకు తమ ఉత్తరీయాలను తీసి ఆసనంగా పరిచారట. ఆ తర్వాత వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు శ్రీకృష్ణుణ్ణి. ఆ ప్రశ్నలో వారి కోపం, బాధ వ్యక్తమవుతుంది. తాము శ్రీకృష్ణుని ఇంతగా ప్రేమిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు తమ పట్ల ఉదాసీనత చూపించినందుకు బాధతో ఇలా అన్నారు. ఏమన్నారు? కృష్ణ, లోకంలో 3 రకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం. భజతో అనుభజంతి ఏక. మొదటి రకం వారు తమను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తారు. ఏక ఏతద్ విపర్యయం. రెండవ రకం వారు తమని ప్రేమించిన వారిని కూడా ప్రేమిస్తారు. నా ఉభయాంశ్చ భజంతి ఏక. ఇక 3వ రకం వారు ఉంటారే, వారు తమని ప్రేమించిన వారిని ప్రేమించరు, తమని ప్రేమించే వారిని కూడా ప్రేమించరు. ఏతన్నో బ్రూహి సాధు భోహో. కృష్ణ, ఈ విషయాన్ని కొద్దిగా వివరిస్తావా అని అడుగుతున్నారు. అంటే కృష్ణుడు 3వ రకానికి చెందుతాడా అని పరోక్షంగా ప్రశ్నిస్తున్నారనమాట. కృష్ణుడు ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చాడు. మిథో భజంతి ఏ సఖ్య స్వార్థ ఏకాంతోద్యమాహితే. ఎవరైతే తమ ప్రయోజనం కోసమే ఇతరులను ప్రేమిస్తారో వారు నిజంగానే స్వార్థపరులు. నా తత్ర సౌహృదం ధర్మ. వారికి నిజమైన స్నేహం లేదు, ధర్మ పరాయణత లేదు. స్వార్థార్థం తద్ధి నా అన్యథ. వారు వారి ప్రయోజనం నెరవేరకపోతే స్పందించరు కూడా. ఈ మొదటి రకం వారు ఎలాంటి వారంటే, భజంతి అభజతో యోవై కరుణా పితరౌ యథ. తల్లిదండ్రులు పిల్లలు వారిని ప్రేమించకపోయినా కూడా వారు పిల్లల్ని ప్రేమిస్తుంటారు. ధర్మో నిరపవాదోత్ర సౌహృదం చ సుమధ్యమాహ అంటున్నాడు. వారు నిజంగా మేలు కోరేవారు, ధర్మపరాయణులు. రెండవ రకం వారు ఎలాంటి వారు? భజతోపి నవై కేచిత్ భజంతి అభజతక్కుత. వారు తమని ప్రేమించే వారినే ప్రేమించరు, ఇక ప్రేమించని వారి సంగతి చెప్పేదేముంది. అలాంటి వాళ్ళు మళ్ళీ 4 రకాలుగా ఉంటాడని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎవరంటే, ఆత్మారామ హి ఆప్తకామ అకృతజ్ఞ గురుద్రుహ. వారు ఆత్మారాములు కనుక ఇప్పుడు పరమాత్మ యందే సంతోషం పొందుతూ ఉంటారు. రెండవది ఆప్తకాములు. వారు కోరికలన్నీ ఈడేరిన వారు, ఏ ప్రయోజనాన్ని ఆశించరు. మూడవది కృతజ్ఞులు. వీరు చేసిన మేలుని విస్మరిస్తారు కనుక తమను ప్రేమించే వారిని కూడా ప్రేమించరు. నాలుగవది కఠినాత్ములు. వీరు మేలు చేసేవారికి కూడా హాని తలపెట్టేవారు. నేను వీరిలో ఎవ్వరిని కాను అంటున్నాడు కృష్ణుడు. అయితే మరి కృష్ణుడు ఎవ్వరిని ప్రేమించడా అంటే ఎంతో చక్కగా ఇక్కడ చెప్తున్నాడు. నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యమీషాం అనువృత్తి వృత్తయే. నేను నన్ను ప్రేమించే వారి పట్ల అదే విధంగా ప్రేమను వెంటనే ప్రకటించను. ఎందుకు? వారి ప్రేమ నా పట్ల ఇంకా అధికమయ్యేలా చేస్తాను. దాన్ని ఇక్కడ తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నాడు. యథా ధనో లబ్ధధనే వినష్టే తచ్చింతయా అన్యత్ నిభృతో న వేద. ఒక దరిద్రుడికి ధనం దొరికిందనుకుందాం, వాడు మళ్ళీ దాన్ని పోగొట్టుకున్నాడు అనుకో, వాడు ఆ నష్టపోయిన ధనాన్ని గురించి నిరంతరం చింతిస్తుంటాడు. అలాగే నేను కనిపించినట్లే కనిపించి దాగి దాగి ఉంటాను. ఈ విధంగా నా భక్తుడికి నా పట్ల ప్రేమ అధికమై మరి దేన్ని కోరడు. గోపికలు కృష్ణ సాంగత్యాభిలాషతో వచ్చారు. కృష్ణుడు అదృశ్యమై వారిని ఎంతో శోకానికి గురి చేశాడు. అయినా వారి మనసంతా కృష్ణుని వైపే ఉంది. వారికి కృష్ణుడి పట్ల గల ప్రేమ 100 రెట్లయింది. వారి ప్రార్థన జోరుకు శ్రీకృష్ణుడు మళ్ళీ వారి ముందు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది.
ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలను మెచ్చుకుంటూ ఇలా అంటున్నాడు, ఓ గోపికలారా, నా కోసం మీరు ఇల్లు వాకిలి బంధువులను అందరినీ వదిలి వచ్చారు. అయినా నేను అదృశ్యమయ్యాను నిజమే, కానీ మిమ్మల్ని ప్రేమించటం మానలేదు. నా పట్ల మీ అనుబంధం పెరగాలనే నేను ఇలా అదృశ్యమయ్యాను, కనుక నన్ను తప్పు అర్థం చేసుకోవద్దు. తర్వాతి శ్లోకంలో మరొక చక్కటి మాట చెప్తున్నాడు, నా పారయేహం నిరవధ్య సంయుజాం స్వసాధుకృత్యం విబుధాయుషాపివ యా మా భజన్ దుర్జర గేహ శృంఖలాః సంవిశ్య తద్వ ప్రతియాతు సాధునా. మీ ప్రేమ నిష్కపటమైనది. మీరు నాపై చూపిన ప్రేమకు నేనెన్నటికీ కూడా రుణం తీర్చుకోలేను. ఈ జన్మలోనే కాదు, దేవతల ఆయుర్దాయం పొందిన కూడా మీ రుణం తీరేది కాదు. ఎందుకంటే మీరు ఇల్లు వాకిళ్ళు అనే సంఖ్యలను పూర్తిగా తెంచుకొని మీ ప్రేమను నాకు సమర్పించారు. ఇది సామాన్యమైన విషయం కాదు. అయితే మరి భగవంతుడు ఇచ్చేదేమీ లేదా అంటే కృష్ణుడు ఏమన్నాడు, మీ ప్రేమే మీకు ప్రతిఫలం. అంటే ఈ మాటల్లో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. ఇక్కడ గోపికలు తమ భవబంధనాలు తెంచుకున్న కారణంగా వారిలో కృష్ణుని పట్ల ప్రేమ 1000 రెట్లు పెరిగింది. ఆ ప్రేమే వారు పొందిన ప్రతిఫలం. వారు కోరే మరే వస్తువు లేదు. భగవంతుని ప్రేమను మించిన విలువైన వస్తువు మరొకటి ఉంటే కదా ఇవ్వడానికి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు 11వ అధ్యాయంలో ఈ విధంగా అంటాడు, నా పారమేష్ట్యం నా మహేంద్రదిష్ణ్యం నా సార్వభౌమం నా రసాధిపత్యం నా యోగసిద్ధిరపునర్భవం వా మయ్యర్పితాత్మ ఇచ్చతి మద్వినాన్యత్. నా భక్తులు ఎలా ఉంటారు అంటే నన్నే పరమలక్ష్యంగా కలిగి ఉంటారు. అటువంటి వారికి బ్రహ్మ పదవినిచ్చిన, ఇంద్రాధిపత్యాన్నిచ్చిన, సార్వభౌమాధికారాన్నిచ్చిన, రసాతల ఐశ్వర్యాన్నిచ్చిన, మోక్షాన్నిచ్చినా వారు గ్రహించరు. ఎందుకంటే నా భక్తి ముందు అన్ని వారికి దిగదుడిపే. ఇక్కడ గోపికలు ఏమీ ఆశించి రాలేదు, శ్రీకృష్ణుని ప్రేమను మాత్రమే ఆశించారు. దాన్ని వారు పొందారు. ఆ తర్వాత శుకదేవుడు అంటున్నాడు, ఇత్యం భగవతో గోప్య శ్రుత్వా వాచ సుపేశలాహ జహుర్విరహజం తాపం. శ్రీకృష్ణుడు ఈ విధంగా పలకడంతో గోపికలు సంతోషంతో పొంగిపోయారు. ఆయన సాంగత్యంలో, ఆయన చల్లని మాటలతో వారి విరహతాపం పూర్తిగా చల్లారిపోయింది. వారి మనోరథాలన్నీ తీరాయి. అప్పుడు గోవిందుడు స్త్రీరత్నాలైన గోపికలతో రాసక్రీడను ప్రారంభించాడు అని శుకదేవుడు చెప్తున్నాడు. రాసోత్సవ సంప్రవృత్తో గోపీమండల మండితః యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః. ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకొని ఎంతో సంతోషంగా ఉన్న ఆ గోప వనితలతో శ్రీకృష్ణుడు రాసక్రీడను ప్రారంభించాడు. దానికోసం శ్రీకృష్ణుడు పలు ఆకారాలని దాల్చాడు. అక్కడ ఒక్క కృష్ణుడు లేడు, ఎంతో మంది కృష్ణులు కనిపిస్తున్నారట. ప్రతి 2 గోపికల మధ్య ఒక శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ సమయంలో ప్రతి గోపిక కృష్ణుడు తనతోనే ఉన్నాడని భావిస్తూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంది అని. శ్రీకృష్ణ కర్ణామృతం అనే కావ్యంలో ఈ రాసలీలకు సంబంధించిన ఒక చక్కని శ్లోకం ఉంది. అంగనాం అంగనాం అంతరా మాధవో మాధవం మాధవం చాంతరేణ అంగనా ఇత్తమకల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీ నందన. ప్రతి 2 గోపికల మధ్య కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడికి మధ్య గోపిక ఉంది. ఈ మండలాకార వృత్తం మధ్యలో కూడా దేవకీ నందనుడు వేణువు ఊదుతూ ఆనందంగా కనిపించాడు. వివిధ రాగాల్లో ఉన్న పాటలతో, హస్త భంగిమలతో, నృత్యంతో ఆ రాసలీల ఎంతో వైభవోపేతంగా విరాజిల్లిందట. ఆ దృశ్యాన్ని చూడడానికి ఆకాశంలో దేవతలందరూ బారులు తీశారు. యం మన్యేరన్ నభస్తావద్ విమాన శతసంకులం దివోకసాం సదారాణం ఔత్సుక్యాపహృతాత్మనాం. ఇంద్రాది దేవతలు, దేవతా స్త్రీలు ఆకాశంలో విమానాల్లో వచ్చి ఆ మనోహర దృశ్యాలను చూసి పులకించిపోతున్నారట. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే ప్రతిక్షణం ఏం జరగబోతున్న దాన్ని కుతూహలాన్ని పెంచేలా ఉంది. తతో దుందుభయో నేదుర్ నిపేతు పుష్పవృష్ట్యః జగుర్గంధర్వపతయ సస్త్రీకా తద్యశో అమలం. అప్పుడు దేవదుందుభులు మోగాయి, పుష్పవర్షం కురిసింది. గంధర్వులు
పత్ని సమేతులై శ్రీకృష్ణుని లీలలను గానం చేస్తున్నారు. వలయానాం నూపురాణాం కింకిణీనాం చయోషితాం సప్రియాణాం అభూశబ్ద తుములో రాసమండలే. ఆ రాసక్రీడా మండలంలో గోపికలందరూ తమకి ప్రియతముడైన నందనందనునితో నృత్యాలు చేస్తున్నారు. అప్పుడు వారి చేతి కంకణాల గలగలలు, కాలి అందెల సవ్వడులు, నడుముకు వడ్డానంలోని చిరుగజ్జెల మోతలు మూకుమ్మడిగా నినదిస్తూ ఉంటే అది వీణులకు ఎంతో విందుగావిస్తూ ఉంది అని. తత్ర అతిశుశుభే తాభిర్ భగవాన్ దేవకీసుతః మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథ. శ్రీకృష్ణుడు చూడ్డానికి ఎలా ఉన్నాడు అంటే బంగారు ఆభరణాల మధ్య నీలి మరకతంలాగా విరాజిల్లుతూ నయనానందకరంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడితో నృత్యం చేసే ఆ గోపికలు ఎలా ఉన్నారు? మేఘమండలం మధ్యలోని మెరుపు తీగలా ఉన్నారు అని చెప్తోంది భాగవతం. వారు శ్రీకృష్ణునిపై అపారమైన ప్రేమను కలిగి ఉన్నారు. వారి కంఠస్వరాలు మధురాతి మధురంగా ఉన్నాయి. శ్రీకృష్ణుని సుఖ స్పర్శతో వారు తన్మయత్వాన్ని పొందుతున్నారు. వారు నృత్యం చేస్తూ వివిధ రాగాల్లో ఆలపిస్తున్న ఆ పాటలు ఎంత విన్నా తనివి తీరకుండా ఉన్నాయి. అవి విశ్వమంతటా వ్యాప్తి చెంది ఉన్నాయి అంటుంది ఇక్కడ. అంటే వారి పాటల ద్వారా ఎన్నో కొత్త రాగాలు పుట్టుకలోకి వచ్చాయి అని అర్థం. ఒక గోపిక కృష్ణునితో కంఠం కలిపి పాడుతూ ఆనందంతో ఉచ్చైస్వరంలో గానం చేసిందట. కృష్ణుడు ఆమెను ఎంతో మెచ్చుకున్నాడు. మరొక గోపిక అదే రాగాన్ని ధ్రువతాళంతో పాడింది. దాన్ని కూడా కృష్ణుడు మెచ్చుకున్నాడు. ఈ విధంగా వారు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ అలసిపోయినప్పుడు కృష్ణునిపై వాలుతూ ఉన్నారు. ఈ విధంగా వారు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రాణవల్లభుని తమ ప్రియునిగా పొంది స్వామిని స్తుతిస్తూ సంతోషంతో రాసవిహారాలు చేస్తున్నారు అని. ఇక్కడ గోపికల రూపం గురించిన మరొక రమణీయమైన వర్ణన ఉంది. గోపికల ముంగురులు వారి కపోలాలపై పడుతూ ఎంతో చూడముచ్చట గొలుపుతున్నాయి. వారి చెక్కిళ్లపై స్వేద బిందువులు మెరుస్తున్నాయి. వారి తలలో తామరపూలు ధరించి ఉన్నారు. నృత్యం చేస్తే వాయిద్యాలు కావాలి కదా, ఇక్కడ వాయిద్యాలేవి? వారి కంకణాల గలగలలు, కాలి అందెల రవాలే వారి నాట్యానికి వాద్యాలయ్యాయి. మధుర ఝంకారాలు చేస్తున్న తుమ్మెదిలే గాయకులయ్యాయి. తాళగతులకు అనుగుణంగా వారి పాద విన్యాసం కొనసాగుతూ ఉంది. ఆ గోపికల కేశాల్లో ఉన్న పూలమాలలు చెదిరి జారిపోతున్నాయి. తాళానికి అనుగుణంగా వారు తలలూపుతూ ఉంటే ఆ పుష్పాలు జారి వారి కోమల పాదాలకు పుష్పాంజలి సమర్పిస్తున్నాయా అన్నట్లుందట. ఇక్కడ భాగవతం మరొక అద్భుతమైన మాటను చెప్తుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు గోపికలతో తన ప్రేమ వీక్షణాలతో, కౌగిలింతలతో, కోమల కరస్పర్శలతో క్రీడిస్తూ ఉంటే అది ఎలా ఉంది అంటే ఒక చిన్న పిల్లవాడు ముసిముసి నవ్వులతో తన ప్రతిబింబంతో ఆడుకున్నట్లుంది అని. చిన్న పిల్లాడు అద్దంలోని తన ప్రతిబింబంతో ఆడుకుంటూ ఉంటే మనకి ఏం కనిపిస్తుంది? ఆ ముఖంలో ఆనందం కనిపిస్తుంది, మరే వికారం ఉండదు. అదేవిధంగా గోపికలతో క్రీడించే సమయంలో భగవంతునిలో ఎటువంటి వికారాలకు తావే లేదట. గోపికల హృదయాల్లో కూడా శ్రీకృష్ణుడే ప్రతిబింబించి ఉన్నాడు. దీన్ని మరొక విధంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉపనిషత్తు అంటుంది, ఏకోహం బహుశ్యాం. పరమాత్మకు ఒంటరితనంలో ఆనందం కనిపించలేదు. స ఏకాకి న రమత స అకామయత్ ఏకోహం బహుశ్యాం. నేను అనేకులుగా మారి అందరితో కలిసి ఆనందం పొందుతాను అనుకున్నాడట. ఆ విధంగానే సృష్టి జరిగింది అని చెప్తారు. ఇక్కడ అదేవిధంగా కృష్ణుడు గోపికలు అందరూ ఒక్కటే, లీల కోసమే బహురూపాల్లో కనిపిస్తున్నారా అన్నట్లు ఉందట. శ్రీకృష్ణుడు గోపికల సంఖ్యను బట్టి ఇక్కడ బహురూపాలు దాల్చి ఉన్నాడు. ఈ క్రీడల్ని చూసి ఆకాశంలోని దేవతా స్త్రీలు కూడా మోహంలో పడ్డారట. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమంటే ఆ రాత్రి నక్షత్ర గణాలతో పాటు చంద్రుడు కూడా ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ సంభ్రమాశ్చర్య చకితుడై నిశ్చలంగా ఉండిపోయాడట. అంటే ఆ రాత్రి చంద్రుడు అస్తమించలేదు, అది ఒక దీర్ఘ రాత్రిగా మారిపోయింది. ఎంత దీర్ఘరాత్రి అంటే ఒక బ్రహ్మదేవుడి రాత్రి. బ్రహ్మరాత్రి అంటే మానవుల సమయం ప్రకారం 1000 యుగాలు. ఈ విధంగా గోపికలు ఆత్మారాముడైన శ్రీకృష్ణునితో రాస క్రీడలో ఆనంద పరవశులై ఉన్నారు. దేవతలు కూడా వారిపై పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంతలో బ్రహ్మ ముహూర్తం వచ్చింది.
శ్రీకృష్ణుడు గోపికలను వారి ఇళ్ళకి తిరిగి వెళ్ళమని చెప్పాడు. వారికి మనస్సు ఒప్పలేదు, అయినా శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు తిరిగి వెళ్ళారట. ఇంకా ఆశ్చర్యం ఏమంటే, వారి ఇళ్లకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ గోపికల భర్తలు తమ భార్యలు రాత్రి తమ పక్కన లేని సంగతే వారికి తెలియలేదట. శ్రీకృష్ణుని యోగమాయచే మోహితులే ఉన్న కారణంగా వారు తమ భార్యలు తమ పక్కనే ఉన్నట్లే వారు భావించారు. యమునా తీరంలో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళిన సంగతి ఎవరికీ తెలియలేదు. ఇక్కడ మనకి ఆత్మ పరమాత్మల సంబంధం కనిపిస్తుంది. ఆత్మ పరమాత్మతో అనుసంధానమైంది. జీవుడు పరమాత్మను పొందినప్పుడు పొందే అపారమైన ఆనందాన్ని వివరించేందుకే ఈ గోపికా కృష్ణుల రాసలీలను ఉపమానంగా చెప్తారు. చివర్లో శుకదేవుడు ఫలశ్రుతి చెబుతున్నాడు. విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణు శ్రద్ధాన్వితో అనుశృణుయాదథ వర్ణయేద్య భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశు అపహినోతి అచిరేణ ధీరః. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి సలిపిన ఈ రాసలీలను శ్రద్ధతో విన్నవారికి, కీర్తించిన వారికి ఆ పరమాత్మ పట్ల ప్రగాఢమైన భక్తి కలుగుతుంది. ఆ భక్తి కారణంగా వారు కామమనే హృద్రోగం నుండి విముక్తి పొంది జితేంద్రియులవుతారు. అందుకే శ్రీరామకృష్ణులు అంటారు, గోపికల ఆ వ్యాకులతను, ఆ ప్రేమను ఆదర్శంగా తీసుకోండి అని. నారద భక్తి సూత్రాల్లో నారదుడు పరాభక్తి యొక్క నిర్వచనాన్ని ఇస్తూ అంటాడు, తదర్పిత అఖిల ఆచరత తద్విస్మరణే పరమ వ్యాకులతేతి. కాయమనో వాక్యాల ద్వారా ఆచరించిన ప్రతి కర్మను ఇష్టదైవం చరణాల వద్ద సమర్పించడం, ఒక్క క్షణం ఇష్టదైవాన్ని మరిచిపోతే పరమ వ్యాకులత పొందడం. యథా వ్రజగోపికానాం అంటాడు అక్కడ. వ్రజగోపికలను దీనికి ఉదాహరణంగా తీసుకోవచ్చు అని. వారు ఇంతటి ప్రేమని ఎలా పొందగలిగారు అంటే, తదర్పిత అఖిల ఆచరత. భాగవతంలో ఒక శ్లోకం అంటుంది, వ్రజగోపికల మనసులు ఏ విధంగా కృష్ణమయమై ఉండేవి అంటే, యా దోహనే వహననే మథను ఉపలేప ప్రేంఖేంఖనార్భరుదితో క్షణమార్జనాదౌ గాయంతి చైవ మనురక్తధియో అశ్రుకంఠ్యో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమ చింతయానాహ. వారు ఆవుల్ని పెంచుతున్నా, వెన్న తీస్తున్నా, ధాన్యాన్ని దంచుతున్నా, ఇంటిని అలుకుతున్నా, పిల్లల్ని ఉయ్యల్లో ఊపుతున్నా, వారికి స్నానాదులు చేయిస్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా కూడా శ్రీకృష్ణుని గానంలో నిత్యం మత్తులై ఉన్నారు. ప్రేమలో వశీభూతులై సర్వదా వారి నేత్రాల నుండి అశ్రుధారలు కారుతున్నాయి. వారి కంఠాలు గద్గదమవుతున్నాయి. ఈ విధంగా వారి హృదయం కృష్ణరంజితమైంది కాబట్టి వారు శ్రీకృష్ణుడు వేణుగానంతో పలికిన ఆహ్వానాన్ని వినగలిగారు. ఆ పిలుపునందుకుని లౌకికమైన ధర్మాచారాల్ని పక్కకి పెట్టి కృష్ణుని చెంత చేరి తనివి తీరా ఆనందాన్ని అనుభవించారు. వారి హృదయాలు ఈ విధంగా కృష్ణరంజితమై సిద్ధమైనప్పుడు వారు ఆ పిలుపుని అందుకోగలిగారు. ఒక బెంగాలీ పాట అంటుంది, ఆజో కానూర్ వేణు బాజే నూపూర్ షునాజాయ్. నేటికి అక్కడ శ్రీకృష్ణుని వేణునాదం వినిపిస్తుంది. ఎవరి హృదయాలు సిద్ధమై ఉంటాయో వారు ఆ పిలుపుని అందుకోగలుగుతారు. శ్రీరామకృష్ణులు తమ సాధనా కాలం తర్వాత దక్షిణేశ్వరంలో కుటీ పైకెక్కి తమ శిష్యుల రాక కోసం ఉవ్విళ్ళూరుతూ అమ్మ వద్ద ప్రార్థించేవారు. గిరీష్ చంద్రఘోష్ అంటాడు, ఆ పిలుపు నాడే కాదు నేటికి వినిపిస్తుంది. అదెలా అంటే, భగీరథుడు గంగమ్మ తల్లిని దివి నుండి భూమికి తీసుకువచ్చాడు. అప్పుడు గంగామాత సగర వంశజులకు మాత్రం ముక్తినిచ్చి మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళిపోయిందా అంటే లేదు, నేటికి ఎంతో మందిని పావనం చేస్తుంది. అదేవిధంగా శ్రీరామకృష్ణుల పిలుపు నేటికి వినపడుతూనే ఉంటుంది. ఎవరైతే ఆ ఆహ్వానాన్ని అందుకొని ముందుకు సాగుతారో వారి జన్మలే ధన్యమవుతాయి అని. మనం మన హృదయాల్ని పవిత్రం చేసుకోగలిగినప్పుడు ఆ పవిత్ర ప్రేమకి పాత్రులవుతాము. ఆ ప్రేమలోని లేశ మాత్రమైనా కలిగిన మన జీవితాలు ధన్యమవుతాయి. ఓం ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచ్చరణారవిందే భవే భవే మేస్తు తవ ప్రసాదాత్.